హలో దోస్తులు, ఈరోజు మా ఇంట్లో పూరి పూరి విత్ ఏం పప్పు అది, ఇక్కడ ద్వారం వచ్చింది. మళ్ళీ పూరి విత్ పెసరపప్పు. మెత్తగా ఉన్నాయి వేసి, మెత్తగా ఉన్నాయి వేసి ఎండిపోకుండా. చూడండి ఎట్లున్నాయో పైకి. చూడండి ఎంత సాఫ్ట్గా. బయట 45 రూపాయలు 50 రూపాయలు. ఏంది ఏంది బాధ అంతా. బయట 50 రూపాయలు పెట్టి తినాలంటే ఏం చేయగలుగుతాం. వచ్చిన పైకి మళ్ళీ తిన్నట్టు కూడా ఉండేది. అయితే ఒక 2 ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, బాగుండదు. టీవీ సౌండ్ ఎక్కువ ఉన్నది, ఏమనుకోకండి. ఎంత పైకి చూడు. ఇక్కడ రాకొస్తాం ఎట్లో. ఏం టూర్ అట అది, విహారీ, విలేజ్ విహారీ అని టెంపుల్స్ అన్నీ తిరుగుతారు. వేడిగా ఉంది పప్పు. ఫ్రెండ్స్ పైకి వచ్చిన తర్వాత మొత్తం ఫ్లాట్ ఉంది, చూసారు కదా. శివుడి జటాజుటాలున్న టెంపుల్ అక్కడ. ఎంతైనా ఇంటి ఫుడ్ అండ్ నెక్స్ట్ ఈ ఎర్రపప్పు చూస్తే ఎట్లుందంటే, ఉద్భవించిన ప్రదేశం నా చిన్నప్పుడు మా పల్లెటూరులో ఓకేనా. తెలంగాణ ఇంకా చాలా నడవాలి. ఒక్కటే ఉండేది హోటల్. అక్కడ ఇట్నే వేడి వేడిగా ఎర్రపప్పు, కారం కారం ఉప్పు. బట్ ఇక్కడ మనకు వాటర్ గానీ లేకుంటే సింపుల్ ఒక టమాటా మిరపప్పు వేసి చేసేది. భలే టేస్ట్ ఉండేది. 4 పూరీలు వేసి. అప్పుడు ఎంత ప్లేటు నా చిన్నప్పుడు 5 రూపాయలు. సో అందుకే రాత్రి అయితే ఇక్కడ ఎవరే గానీ ప్లేట్ పూరి 5 రూపాయలు ఉండే నా చిన్నప్పుడు. ఇప్పుడు 50 రూపాయలు. ఇది 50 రూపాయలు ప్లేటు. లైవ్ తీసిన అలవాటు కాదు, అలవాటు చేసుకుంటాం. ఈజీగా 2 ప్లేట్లు తినొచ్చు ఇంట్లో. అయ్యో కాలంలో మర్చిపోయినా. నువ్వు తానే చాయ్ చేసినాక చేయరాదు. అన్నీ పెట్టినా, ధూప్ స్టిక్ ఒకటే పెట్టలే. ఇవాళ 15th ఆగస్ట్ 2025. బయట పిల్లలంతా సాంగ్స్ పెట్టి పాట పాడి ఎగురుతున్నారు. నా కోడి పిల్లలు ఇప్పుడే తిరిగి పడుకున్నాయి ఆడుకున్నాయి. అరే డబ్బా కాలేదు. కప్పిన బయట కప్పిన. హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఎంకరేజ్ మీ. ప్లీజ్ కోఆపరేషన్.